ఒక పాత వీధిలో ఒక విచిత్రమైన క్యాండిల్ షాప్ ఉంది. ఆ షాప్ గురించి చాలామంది వింతగా చెప్పుకుంటారు. ఎవరైనా అక్కడికి వెళ్తే వారు తిరిగి రారు అంటారు. ఒకరోజు రాహుల్ అనే యువకుడు ఆ షాప్‌లోకి అడుగుపెట్టాడు. ఆ చీకట్లో ఉండగానే ఒక్కసారిగా క్యాండిల్ వెలుగుతుంది. ఎవరో చేతిలో పట్టుకోలేరు కానీ క్యాండిల్ వెలుగుతుంది. అప్పుడు ఒక క్యాండిల్ నుంచి ఒక శబ్దం వినబడుతుంది. అది రాహుల్ అని పిలుస్తూ ఉంటుంది. అది చూసి రాహుల్ భయపడతాడు. అప్పుడు ఒక దీపం వెలిగిస్తాడు. కానీ దీపం వెలిగించిన వెంటనే నీడ కనిపిస్తుంది. తన నీడ కాదు, చనిపోయిన నీడ కనిపిస్తుంది తనది. అది చూసి భయపడి పరిగెత్తాడు. కానీ తను ఎక్కడ వెళ్ళినా ఆ నీడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రోజు క్యాండిల్ షాప్ మంటలో కాలిపోతుంది. కానీ రాహుల్ కనిపించాడు. రాహుల్ చేతిలో కాలిపోయిన క్యాండిల్ కనబడుతూ ఉంటుంది. ఇది కేవలం నిజమా అబద్ధమా తెలుసుకోవాలనుకుంటే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. అలాగే మీకు ఈ క్యాండిల్ దొరికితే మీరు వెలిగిస్తారా? పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.